తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఎస్ఓడి. ట్యాపింగ్ కేసులో భాగంగా సిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు రాజశేఖర్ రెడ్డి. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డిని ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, మాజీ సీఎం కేసీఆర్ ఎస్ఓడి ఓఎస్డీ విచారణ అయితే జరుగుతోంది. ఎన్ని గంటలుగా విచారణ జరుగుతోంది? ఏదైనా విషయాలు బయటకు వచ్చాయా? ఎస్ రేఖ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని అయితే జూబ్లీహిల్స్ ప్రత్యేక విభాగం అయితే ఇప్పటికే విచారించిందని చెప్పాలి. సిట్ బృందం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మరోసారి కూడా తెలంగాణలో తెరపైకి వచ్చింది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కీలక పరిణామం అనేది చెప్పాలి ఇది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ బృందం ఇవాళ విచారించింది. సుమారుగా గంటన్నర సేపు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. ఈ విచారణలో భాగంగా అడిషనల్ సిపి తహబీర్ ఇక్బాల్ కూడా పాల్గొన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వివరాలను కూడా రాజశేఖర రెడ్డి వద్ద నుంచి రాబట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లను కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందనేటువంటి అభియోగం ఉంది. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రెడ్డితో పాటు ఇటు ఓఎస్డీ రాజశేఖర రెడ్డి కూడా కీలకంగా ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఈరోజు విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పిఎస్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని అయితే పిలిపించారు. సో ఈ విచారణలో భాగంగా అడిషనల్ సిపి తహబీర్ ఇక్బాల్ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ విచారణలో భాగంగా కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో వేరే అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లనే ట్యాప్ చేసినట్టుగా కూడా గుర్తించారు. వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను కూడా, కాల్ డేటాను కూడా స్వీకరించారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలపైన కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. గతంలో ఉన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో పెడితే అసలు ఎవరు ఆ ముఖ్య నేతలపై ఆ ఫోన్లని ట్యాప్ చేశారు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేక మంది ఫోన్లను ట్యాప్ చేసిందంటూ కూడా గతంలో విమర్శలు వినిపించాయి, ఆరోపణలు వచ్చాయి. సో దానికి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని అంటే ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ టీంను కూడా ఏర్పాటు చేసి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక బృందం ద్వారా అయితే ఇటు విచారణలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కరిగా ట్యాప్ అయినటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చి వారి వివరణను కూడా ఇస్తూ ఉన్నారు. విచారణలో భాగంగా కూడా సహకరిస్తూ ఉన్నారు. సో ఈరోజు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని కూడా సిట్ అధికారులు అయితే పిలిపించుకొని విచారణ జరిపారు. ఇటు ఏసీపీ ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. సో ముఖ్యంగా ఎవరెవరి ఫోన్లు ఆ సందర్భంలో గత 10 ఏళ్ల కాలంలో ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, అలాగే ట్యాప్ చేసినటువంటి వివరాలను గోప్యంగా ఉంచేందుకు ఎలాంటి సాఫ్ట్వేర్లను వాడారనేటువంటి దానిపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది పోలీసులు. ముఖ్యంగా ఓఎస్డీ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి దగ్గరగా ఉండేటువంటి ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తేనే పూర్తిగా ప్రతి పని కూడా జరిగేదంటూ విమర్శలు వచ్చాయి. రాజశేఖర రెడ్డి చెప్పందే ఏ శాఖలో కూడా ఏ పని సరిగా జరిగేది కాదు, రాజశేఖర రెడ్డి ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది అన్నటువంటి ధోరణిలోకి కూడా గత ప్రభుత్వంలో ఓఎస్డీ రాజశేఖర రెడ్డి పనిచేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఆ విధంగానే రాజశేఖర రెడ్డికి ఫోన్ ట్యాపింగ్కి ఉన్నటువంటి లింక్ ఏంటి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ఎవరి అయినా ఫోన్లు ట్యాప్ చేయించాడా, అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి ఏ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారు, వారి వివరాలను ఎక్కడ భద్రపరిచారు, అలాగే ఎన్ని ఫోన్లు పూర్తిగా ట్యాప్ అయ్యాయి అనేటువంటి కోణంలో కూడా విచారణ అయితే కొనసాగింది. రేఖ. ఎస్ విజయ్, అయితే మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి విచారణకు సంబంధించి ఆయన హాజరయ్యేటప్పుడు ఏదైనా డాక్యుమెంట్స్ ను తీసుకురావడం ఏదైనా జరిగిందా? అంటే సిట్ అధికారులు ఏదైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని అడగడం జరిగిందా? సో అదేవిధంగా ఆయనతో పాటు ఆయన ఒక్కరే హాజరయ్యారా? అదేవిధంగా ఇప్పుడు ప్రభాకర్ రావు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని కలిపి విచారించే అవకాశాలు ఎంత మేరకున్నాయి? ఎస్ ఖచ్చితంగా రేఖ, మాజీ ఓఎస్డీ రాజశేఖర రెడ్డి విచారణకు హాజరయ్యే ముందు ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ మొబైల్ అలాగే పర్సనల్ ల్యాప్టాప్తో కూడా హాజరవ్వాలన్నట్టుగా విచారణ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఆయన ఓఎస్డీగా పనిచేసినటువంటి ఎప్పటి నుంచి ఎంతకాలం వరకు ఓఎస్డీగా పనిచేసినటువంటి కాలంలో ఎక్కువగా ఆయన మొబైల్స్ ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి, ఎవరెవరికి సంబంధించినటువంటి డేటా ఆయన మొబైల్లో ఉందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వాటితో పాటు హాజరవ్వాలన్నట్టు కూడా అధికారులు అయితే చెప్పారు.
పూర్తిగా విచారణకు కూడా ఆ రాజశేఖర్ రెడ్డి అయితే పూర్తిగా సహకరించినట్టుగా కూడా విచారణ అధికారులు చెప్తా ఉన్నారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా రాజశేఖర్ రెడ్డి సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రభాకర్ రావు అలాగే ఇటు రాజశేఖర్ రెడ్డి ముగ్గురిని కలిపి కూడా ఇద్దరిని కలిపి కూడా విచారించేటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఇద్దరు కూడా హై ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తులు, హయ్యర్ అఫీషియల్గా పేరు మోసినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీరిద్దరిని కలిపి విచారిస్తే సో ఇద్దరికి ఒకే రకమైనటువంటి ప్రశ్నలు సంధించినప్పుడు ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి ప్రశ్నించినప్పుడు ఇద్దరు ఒకే రకమైనటువంటి సమాధానం చెప్తారా లేకపోతే వేరు సమాధానం ఏమైనా చెప్పేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కోణంలో కూడా సిట్ అధికారులు అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇద్దరిని భవిష్యత్తులో ఇద్దరిని కలిపి కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రేఖ ఎస్ విజయ్, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటగా అరెస్ట్ అయిన వారు ప్రణీత్ రావు దగ్గర నుంచి ఈ ట్యాపింగ్ కేసులో ఎన్నో పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అటు ప్రభాకర్ రావు విచారణ అయితే సాగింది. తర్వాత ఇప్పుడు మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. తదుపరి కూడా ఇంకా ఎన్ని విచారణలు జరిగే అవకాశాలు ఉంటాయి, ఇంకా ఈ కేసుకు సంబంధించిన కీలకమైన విషయాలు ఇంకా ఏ విధంగా రాబట్టబోతున్నారు సిట్ అధికారులు? ఖచ్చితంగా అటు ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, ఇప్పుడు మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి కావచ్చు. సో ఈ కేసుకు లింక్ ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదలకూడదంటూ సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని వేల మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి సో ఈ తతంగం మొత్తం నడిపించింది ఎవరు? మొదట ప్రధానంగా ఇటు ప్రభాకర్ రావు పేరు అయితే వినిపించింది కాబట్టి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పేరు వినిపించింది. తర్వాత ప్రణీత్ రావు దీంట్లో ఇంక్లూడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి పేరు బయటికి రావడం, ఆయన కూడా వచ్చి విచారణకు సహకరించడం, సో ఇదంతా చూస్తుంటే పూర్తిగా గత 10 ఏళ్ల కాలంలో, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్ని వేల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఆ ట్యాప్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఏం చేశారు, సో ఎవరెవరు ఇంకా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు, ఎవరెవరు ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేటువంటి వివరాలని కూడా పూర్తిగా సిట్ అధికారులు అయితే తీసుకుంటా ఉన్నారు. సో వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ పిఎస్కు తీసుకొచ్చి విచారిస్తామంటూ కూడా సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో అటు ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, ఈరోజు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి కావచ్చు, సో అందరినీ కూడా ఇప్పటికీ విచారించి వారి వద్ద నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే రాబట్టారు. సో మున్ముందు కూడా ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా విచారిస్తామంటూ సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రేఖ రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఓఎస్డీ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ ఎదుట అయితే విచారణకు హాజరయ్యారు. మరి రాజశేఖర్ రెడ్డి ఎటువంటి విషయాలను బయటకు చెబుతారు, ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశాలున్నాయనేది తెలియాల్సిన